పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కేటీఆర్ రోడ్ షో ప్రచార కార్యక్రమాన్ని తాండూరు పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చెవెల్లా పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. భారీ ఎత్తున జనాలు రోడ్ షోలో పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు గెలిపిస్తే హస్తిన మనదే అని అన్నారు. తాండూరుకు మెడికల్ కాలేజీని అలాగే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతామని హామీ ఇచ్చారు. మన తాండూరు గడ్డ మీద అడుగు పెట్టబోతున్నటువంటి 4.5 కోట్ల ఆశాజ్యోతి తెలంగాణ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులందరికీ మరి ఇక్కడ వచ్చేసినటువంటి వాళ్ళందరూ రోడ్ల వెహికల్ తీసి వెళ్ళిపోవాలి. జనాలని ఆర్గనైజ్ చేసే కోసం వాళ్ళందరూ తెలుగులోకి రావాల్సిందే కోరుతున్నాం. మొత్తం మరి కొద్దిసేపట్లోనే మనం ఎదురు చూస్తున్నటువంటి నాయకుడు అందరూ మొత్తం స్టేట్ ముంగల్ బాగానే ఉండాలి. ఈ లెఫ్ట్ సైడ్ లో అందరు లోపలికి వెళ్ళిపోవాలి. అన్న అందరు పోలీసు వాళ్ళకి సహకరించాలి. మన పోలీసు బాబు
రంజిత్ రెడ్డి గారికి గౌరవనీయులు ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు గారికి మన చేవెళ్ళ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రామచంద్రరావు గారికి వేదిక మీద ఉన్న నాయకులందరికీ తాండూరు నుంచి వచ్చిన మండలాల నుంచి వచ్చినటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులందరికీ సోదరి మనందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. తాండూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రంజిత్ రెడ్డి గెలిపించాలని చెప్పి గ్రామ గ్రామం నుంచి వచ్చినారు. మనకు గత 4.5 సంవత్సరాల్లో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తాండూరు నియోజకవర్గానికి 2,000 కోట్లు ఇచ్చి ఇలా రోడ్ల కానీ ఇంటింటికి నీళ్లు దాపించే కార్యక్రమం 600 కోట్లు కానీ చెరువులు కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఏదైతే 4.5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శే విధంగా కార్యక్రమాలు చేసుకోవడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారిని రెండోసారి కూడా ముఖ్యమంత్రి చేసి
ఎలక్షన్ల ముందు ఏవైతే పేదవారికి హామీలు ఇచ్చినారో రేపు మే నుంచి కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. 1000 రూపాయల పెన్షన్ 2000 కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ, అదేవిధంగా రైతుకు 4000 ఇచ్చేది 5000 ఇచ్చడం కానీ, ఇలాంటివన్నీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూసి రెండోసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి చేయడము, ప్రజలు ప్రతి జిల్లాలో కూడా మన జిల్లా తీసుకున్నట్టయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ తోటి కూడా ఎమ్మెల్యేలు గెలిపించడం జరిగింది. తాండూరులో కూడా 2600 ఓట్లు తక్కువ పడడం వల్ల పెద్ద మెజార్టీ కూడా ఇక్కడ రావడం జరిగింది. కన్వీన్స్ తోటి కొంచెం తేడా వచ్చింది. కాబట్టి మన రంజిత్ రెడ్డి గారికి తాండూరు మొదలుకొని షేలింగంపల్లి వరకు కూడా మన ఎమ్మెల్యేలకు ఏదైతే మెజార్టీ ఇచ్చినారో దానికన్నా పెద్ద మెజార్టీ ఇచ్చి, ముఖ్యంగా మన తాండూరు 20,000 మెజార్టీ ఇచ్చి గెలిపించాలి. కొండ విశ్వేశ్వరరెడ్డి మరి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి ఆశీలతోటి, కేటీఆర్ గారి ఆశీలతోటి అమెరికాకి వెళ్ళిస్తే ఎవరు గుర్తుపట్టని పరిస్థితి ఉండే. ఆ రోజు మన తాండూరు వికారాబాద్ చేవెల నుంచే గెలిచినారు. పరిగిలో కూడా మెజార్టీ రాలేదు. అక్కడ మరి విశాలింగంపల్లి గారు అక్కడ మెజార్టీ కూడా రాలేదు. నిజంగా కూడా మరి ఈ 3 నియోజకవర్గాల నుంచి గెలిచి ఆనాడు మరి ఏదైతే కేసీఆర్ గారు అండదండలతో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ పోయిండు, మనమంతా కూడా వారిని గుర్తు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఏదైతే మంచి వ్యక్తి ఉన్నాడో డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి మెజార్టీ తోటి మనం గెలిపాలని చెప్పుకుంటూ అందరి నమస్కారాలు చెప్పుకుంటూ కేసీఆర్ గారి నాయకత్వం, జై బోలో కేటీఆర్. సభాధ్యక్షులు రామ్మోహన్ అన్నకు, ప్రత్యర్థుల గుండెల్లో మన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నకు, మాజీ మంత్రివర్యులు మహేంద్ర అన్నకు, ప్రభాకర్ అన్నకు, రామచంద్రరావు గారికి, ప్రకాష్ రావు గారికి, వేదిక మీద అందరికీ, ఇక్కడికి వచ్చేసిన కొండలను బండలను పిండి చేసి షాబాద్ రాయి చేసే ఓర్పు నేర్పున్న తాండూరు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు నమస్కారాలు. 14 సంవత్సరాలు అల్లు పెరగకుండా పోరాడి అసాధ్యమన్నది సుసాధ్యం చేసి తెలంగాణ మనకు తీసుకొచ్చిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆదర్శనీయుడు, అందరికీ అభిమానుడు, అందరి పాలిట దేవుడు. తెలంగాణ వచ్చిందని చెప్పి అందరం సంబరాలు చేసుకుంటుంటే వచ్చిన తెలంగాణ నవ్వుల పాలు కావద్దని చెప్పి కేసీఆర్ గారు ఎన్నో పథకాలు రూపకల్పన చేశారు. సంక్షేమ పథకాలే కానీ, అభివృద్ధి పథకాలే కానీ. మీ అందరికీ ఆ పథకాలు అందినాయా లేదా? రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, కంటి వెలుగు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇలా చెప్తూ పోతుంటే ఎన్నో పథకాలు. ఇన్ని పథకాలు రూపకల్పన చేసిన గౌరవనీయులు మనందరి పాలిట దేవుడు. ఇన్ని పథకాలు చేసి మనం బంగారు తెలంగాణ చేసినందుకు, తెలంగాణ ఉద్యమంలో మన అందరం పాలు పంచుకున్నందుకు, వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి సమకాలికులు అనేందుకు మన జన్మ ధన్యమైంది అనుకోవాలి. అవునా కాదా? ఇన్ని చేసి సంవత్సరానికి 40,000 కోట్లు మనకు ఈ పథకాలకే కేటాయించారు. ఇన్ని చేసిన తర్వాత సార్ రుణం తీర్చుకోవాలని చెప్పి మనందరము అత్యధిక మెజార్టీలు ఇచ్చి 80,000 సీట్లు గెలిపించి కేసీఆర్ గారికి ఇచ్చాం. మనందరం రుణం తీర్చుకున్నాం. తాండూరులో 1962లో వచ్చిన ఈ కాన్స్టిట్యుయెన్సీ 8 సార్లు కాంగ్రెస్ పాలించింది, 3 సార్లు టీడీపీ అధికారంలో ఉంది, ఒక్కసారి మాత్రమే టీఆర్ఎస్ ఉండే. కానీ 50 సంవత్సరంలో చూడని అభివృద్ధి 5 సంవత్సరాల్లో మహేంద్ర చేసి మీకు చూపెట్టాడు. 1897 కోట్లు నిధులు తీసుకొచ్చి ఇక డెవలప్మెంట్ చేశారు. 650 కోట్లు R&B పనులు, పంచాయతీ రాజ్ పనులు చేశారు. ఇలా పేరు చెప్తూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు చేసి తాండూరు డెవలప్ చేశారు. కానీ తెలంగాణ తాండూరు ప్రజలారా, ఇప్పుడు అసలైన ఎలక్షన్ రాబోతుంది. ఈ ఎలక్షన్ 2 విధాలా మీకు పట్టుబట్టాలి. ఎందుకంటే ఒకటేమో మొన్న మహేంద్రను ఓడించిన స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఆ కసి పగ తీసుకోవాలని ఉందా లేదా మీ అందరికీ?
ఇంకొకటి, మనం బంగారు తెలంగాణ చేస్తుంటే కేసీఆర్ గారు అంత అహర్నిశలు కష్టపడుతుంటే ఎన్నో అడ్డంకులు మనకు కేంద్రంలో ఉన్న ఏదైతే పార్టీ ఉందో దానికి సానుకూలంగా రాష్ట్రం లేకపోతే మన నిధులు ఇవ్వరంట, జాతీయ హోదా ఇవ్వరంట, రహదారులు ఇవ్వరంట, రైల్వే లైన్లు ఇవ్వరంట, వాళ్ళకి సానుకూలంగా ఉంటేనే ఇస్తారంట. అందుకే ఇప్పుడు మన నినాదం సారు కారు 16. కేసీఆర్ గారు చెప్పినోడే ఢిల్లీలో సర్కారు. అవునా కాదా? అందుకే ప్రజలారా మీరందరూ అత్యధికంగా మెజార్టీతో కారు గుర్తు కోటేసి 16 మందిని గెలిపించి సార్ చేతిలో పెడితే ముక్కు పిండి తీసుకొస్తారు మన నిధులు, మన జాతీయ హోదా, మన రహదారులు, మన రైల్వే లైన్లు. అవునా కాదా? అందుకే ఆ నినాదం అందరూ ఎవ్వరూ మర్చిపోకూడదు. సారు కారు 16 సీట్లు గెలవాలి. మన మిత్రపక్షం ఇంకొక సీట్ గెలుస్తుంది. అన్ని సీట్లు తీసి సార్ చేతిలో పెడదాం. అప్పుడు మనం రాష్ట్రంలో మన ప్రభుత్వం, కేంద్రంలో మన ప్రభుత్వం, ఇక మనం ఎవరు ఆపుతారు? మన అభివృద్ధిని ఎవరు ఆపుతారు? ప్రజలారా మీరందరూ రాబోయే ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్. ప్రతి ఒక్కరు పాల్గొని అందరూ కారు గుర్తు కోటేయాలని చెప్పి మరోసారి సవినయంగా విన్నవించుకుంటున్నాను. నా నినాదం ఒక్కటే, అభివృద్ధి, అందుబాటు. మహేంద్రతో ఉండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాను. నన్ను మీరు దీవించి పార్లమెంట్ పంపితే అక్కడ నుండి రావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాను. మీ అందరికి 24 గంటలు అందుబాటులో ఉంటాను. ఒక్క ఫోన్ చేయండి, నాకు ఎంత శక్తిలో ఉండే మీ అవసరాలు, మీ కష్టాలు తీరుస్తాను. మీ కష్టాలు పాలు పంచుకుంటాను, మీ సుఖాలు పాలు పంచుకుంటాను, మీకు అండా దండ ఉంటాను. నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి. కేసీఆర్ గారు నన్ను మీ దగ్గర పంపించారు, మీ ఆశీర్వచనాలు తీసుకోవాలని నేను వచ్చాను. దీవించండి, నేను పార్లమెంట్ నన్ను పంపించండి, మీ ప్రజాసేవ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి. సదా మీ సేవలో ఉంటాను. కారు గుర్తుకే, కారు గుర్తుకే. పెద్ద ఎత్తున తప్పక కారు గుర్తు మీద ఓటేసి మెజార్టీ ఇద్దామని హామీ ఇద్దామా? మరి అందరు కూడా పెద్ద ఎత్తున మరి కారు గుర్తున ఓటేస్తారని అనుకుంటూ మరి అలా యువ నాయకుడు మా అన్న డైనమిక్ లీడర్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. मैं इधर भी देख रहा हूँ, मैं पीछे भी देख रहा हूँ, आगे भी देख रहा हूँ, ऊपर भी. वहां पे भी हाथ उठाओ. हाथ बोलते वो वाला हाथ नहीं है, పిడికిలి మొండి చేయి. దేశాన్ని మింగింది, సంపింది మొండి చేయి. పిడికిలి కావాలి, పిడికిలి. జై తెలంగాణ! కారు గుర్తుకే. ఇంతేనా మీ తాండూరు దమ్మంతా ఇంతేనా? హైదరాబాద్ లో వినవాడాలి, హైదరాబాద్ లో కారు గుర్తుకే. నాకే వినబడతలేదు, హైదరాబాద్ లో ఏమి వినబడుతుందా? కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం. సరే, నేను వచ్చిన పని అయిపోయింది, పోవాలన్నా మరి. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు, తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి ఒక 5 సంవత్సరాల పాటు మంత్రిగా, అంతకుముందు మీ అందరి ఆశీస్సులతో ఎన్నోసార్లు గౌరవ శాసనసభ్యుడిగా, మీ తలలో నాలికగా ఇక్కడే ఉంటూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తూ అనుకోకుండా మొత్తం జిల్లా, మొత్తం రాష్ట్రం తిరిగే క్రమంలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో తాండూరు ప్రజలు కొంతమంది ఏమరు పాటుతో కొద్దిగా గుర్తు మర్చిపోయి, కొద్దిగా గుర్తు అటు ఇటు చూసి ట్రక్కు గుర్తు మీద గుడ్డడంతో కొద్దిపాటి ఓట్లతోనే మరి ఓడిపోయిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్న గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు మీ అందరి దీవెనతో, మీ అందరి ఆశీస్సులతో, ముఖ్యంగా మా అక్క చెల్లెల ఆశీస్సులతో కాబోయే చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు అన్న డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి, అదే రకంగా ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున హాజరై తాండూరు ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి విచ్చేసి మరి రంజిత్ అన్నను ఆశీర్వదించడానికి కారు గుర్తు మీద ఓటు వేసి కేసీఆర్ 3 నెలల కింద డిసెంబర్ 7 తారీఖు నాడు శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రమంతటా కేసీఆర్
ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలోని పేదవారు, ఈ రాష్ట్రంలోని రైతులు అందరూ బాగుంటారన్న ఉద్దేశంతో రాష్ట్ర లేదు ఏ రెండో ఆలోచన లేకుండా 75% సీట్లు 50% తెలంగాణ ప్రజలకు హృదయపూర్వకంగా మళ్ళొకసారి మీ అందరి మధ్యన, తాండూరు ప్రజల మధ్యన నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. 3 నెలలైంది కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అక్కడ ఏం కాలే, ఆగం కాకుండ్రి, ఎక్కడోళ్ళు అక్కడ సపోర్ట్ ఎక్కుండ్రి, ఏం కాదు. 3 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో మళ్ళీ ప్రజల దగ్గరికి అందరం వస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు, బీజేపీ వాళ్ళు వస్తున్నారు, మీ ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులు వస్తున్నారు. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. ఈరోజు ఎన్నికల్లోకి వచ్చి కొంతమంది కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఒక మాట అంటున్నారు, కేసీఆర్ గారు ఎన్నిక అయిపోయింది, ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాడు, ఈ ఎన్నికకు ఆయనకి ఏం సంబంధం లేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన మా తాండూరు అక్క చెల్లెలు అన్నదమ్ములు అర్థం చేసుకోవడానికి ఒక్క మాట చాలు. ఎందుకు టీఆర్ఎస్ కోటేయాలనేది ఒక్క మాటలో చెప్పచ్చు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, తెలంగాణలో బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం, బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం. కానీ తెలంగాణలో ఈ గులాబీ సైనికులు టీఆర్ఎస్ నాయకులు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అనే మాట నేను మీ అందరికీ విజ్ఞప్తిస్తాను. ఎందుకంటే ఈ ఎన్నికలతో కేసీఆర్ గారికి ఏదో కొత్త పదవి వస్తుందని మేము అంటలేం, వస్తే రావచ్చు కూడా, కానీ వస్తుందనే ఆలోచనతో పోతలేం. కేసీఆర్ గారు ఆల్రెడీ మీ దీవెనతో ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా అఖండమైన మెజారిటీతో మీ ఆశీర్వాదంతో అక్కడ కూర్చొని ఉన్నారు. మనందరి బాగోగులు ఆయన చూసుకుంటున్నాడు. కానీ రేపటి రోజున కేసీఆర్ సైనికులు, కేసీఆర్ యొక్క అక్కడ ఉండే కేసీఆర్ యొక్క ఆత్మాహుతి ధరం అవసరమైతే రేపటి రోజున అంత పట్టుదలతో, అంత నిబద్ధతతో ఢిల్లీలో తెలంగాణ ప్రజల పక్షాన అవసరమైతే పేగులు తెగేదాకా కొట్లాడే నాయకులు ఢిల్లీలో 16 మంది ఉంటే ఏమేమొస్తుందో ఒక్కసారి మీకు చెప్పాలి. ఈరోజు ఒక కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ తిరుక్కుంటూ మాట్లాడుతున్నాడు, తాండూరులో ఉండే రైతన్నలకు మీకు సాగునీరు రావాలంటే పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా రావాలి. శ్రీశైలం దగ్గర ఉండే కృష్ణా నదిని ఎత్తి తీసుకొని వచ్చి ఈ పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో తాండూరు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, పరిగి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, ఆ నీళ్ళు ఇక్కడ దాకా తీసుకొని రావాలి. గమ్మత్ ఏంటంటే ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నాడు, జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం అంటాడు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, తాండూరు సోదరులను ఆలోచించమని కోరుతున్నా. 71 ఏళ్ళైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఈ 71 ఏళ్లలో దేశాన్ని పరిపాలించింది ఎవరు? 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 13 ఏళ్ళు బీజేపీ, 3 ఏళ్ళు జనతా పార్టీ. ఈ 71 ఏళ్ళు దేశాన్ని పరిపాలించినది 2 పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ. మళ్ళీ వాళ్ళే వచ్చి ఈరోజు జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమంటే ఎందుకు మరి మన తాండూరుకు, ఎందుకు మన వికారాబాద్ కు, ఎందుకు మన పరిగికి కృష్ణా జలాలు 55 ఏళ్లలో తీసుకురాలేకపోయినరు? ఒక్కసారి మీరు ఆలోచించాలి. 5 ఏళ్లలో కేసీఆర్ గారు తీసుకురాలేదు ఎందుకని వాళ్ళు అడుగుతున్నారు. మీకు ఈ మాట కూడా చెప్పాలి. పాలమూరు ఎత్తిపోతల పథకం మీద కోర్టుకు పోయి ఆ ప్రాజెక్టు కాకుండా అడ్డుకున్నది, తాండూరు రైతుల నోట్లో మట్టి కొట్టింది పాలమూరు జిల్లా కాంగ్రెస్ నాయకులు. కోర్టుకు పోయింది వాళ్ళే, ఆపింది వాళ్ళే, పర్యావరణ అనుమతులు రాకుండా చేసింది వాళ్ళే మళ్ళీ తాండూరుకు వచ్చి పాలమూరులోనేమో ప్రాజెక్టు నాపుతారు, తాండూరుకు వచ్చి ప్రాజెక్టు కట్టలేదు, రైతులకు నీళ్ళు ఇస్తలేడు కేసీఆర్ అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడతారు. అమ్మ పెట్టదు, అడక తిననీయదన్నట్టు వాళ్ళు 55 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యరు. మళ్ళీ మనం 5 ఏళ్లలోనే చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటారు. పాలమూరులోనేమో కేసులు వేస్తారు, తాండూరులోనేమో మొసలి కన్నీరు గారుస్తారు. అంటే అక్కడ కడుపులో గుద్దేది వాడే, ఇక్కడ నోట్లో పిప్పర్మెంట్ పెట్టినట్టు సబ్చులు తీయటి పుల్లటి మాటలు చెప్పేది వాడే. ఆలోచించండి, ఆగం కాకండి. కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే
కొత్తగా వచ్చేది ఏమీ లేదు, వాళ్ళు చేయగలిగేది కూడా ఏమీ లేదు. ఈరోజు కాంగ్రెస్ రాష్ట్రంలో లేదు, దేశంలో అయితే అడ్రస్ లేదు. కాంగ్రెస్ పార్టీ 29 రాష్ట్రాలుంటే అందులో 25 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడ్రస్ కూడా లేదు. వాళ్ళు మనకంటే కొద్దిగా పెద్ద పార్టీగా అంతే, ఓ జాతీయ పార్టీ అని నరుకుడు తప్ప ఏమి లేదు. మనకు 11 మంది ఎంపీలు ఉంటే వాళ్ళకి 40 మంది ఎంపీలు ఉన్నారు, అంతే తప్ప పెద్ద ఎక్కువ ఏం లేదు. ఒక్క మాట దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఈరోజు ఏ నాయకుడైతే సావు నోట్లో తలబెట్టి ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడున్నాడో అదే నాయకుడికి 16 మందిని అప్పచెప్తే ఏం జరుగుతుందో ఢిల్లీలో ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2 ఎంపీలతోనే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు 16 మంది ఎంపీలతో ఢిల్లీని శాసించే సత్తా ఉన్న నాయకుడు, దమ్మున నాయకుడు అనే మాట ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. నిన్న నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి పాలమూరుకు వచ్చి కేసీఆర్ గారిని అడ్డగోలుగా తిట్టిండు. కేసీఆర్ గారిని నోటికి ఎంత వస్తుందో మాట్లాడిండు. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ముల అక్క చెల్లెలతో ఒక్క మాట ఆలోచించుకొని కోరుతున్నాడు. 5 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? 5 ఏళ్లలో మీ రాష్ట్రానికి ఫలానా ప్రాజెక్ట్ ఇచ్చినా, ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చినా, ఇన్ని పనులు చేసినా, మళ్ళా అవకాశం ఇస్తే ఇంకా బాగా చేస్తా అని చెప్పాలి. అంతేగాని నరేంద్ర మోడీ గారు వచ్చి నిన్న పాలమూరులో ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడిపోయింది. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా బీజేపీ నాయకులను, ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తావేమో ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టుకు ఎట్లనైతే గోదావరి నది మీద కడుతున్న ప్రాజెక్టుకు అక్కడ జాతీయ హోదా ఇచ్చినవో, జాతీయ హోదా ఇస్తే ఏమొస్తుందంటే ₹1 ఖర్చు అయితే ఆ ప్రాజెక్టులో 90 పైసలు ఢిల్లీకి వెళ్ళి వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. మనకు కూడా నిన్న ఏమన్నా మాట చెప్తాడేమో, దిగిపోయే ముందు ఏమైనా బుద్ధి వచ్చిందేమో, మంచి బుద్ధి వచ్చిందేమో అనుకున్నా. కానీ ఒక్క మాట లేదు, వచ్చి డైలాగులు మాత్రం కొట్టిపోయాడు. ఇక వచ్చిన జనాలను చూసి బీజేపీ వాళ్ళు అవుతలేరు, ఇక్కడ ఓ ఎగిరెగిరి పడుతున్నారు, దేఖ్లేంగే అంటున్నారు, బస్తీమే సవాల్ అంటున్నారు. నేను బీజేపీ నాయకులకు ఒకటే చెప్తున్నా, నరేంద్ర మోడీ వచ్చి ఎన్ని ఉడత ఊపులు ఊపినా, అమిత్ షా వచ్చి ఎన్ని డైలాగులు కొట్టినా మీరు చేయగలిగింది ఏం లేదు. తెలంగాణలో మా ప్రజలు ఒక మాట చెప్తారు, మా అన్నలు తమ్ముళ్ళు ఒక మాట చెప్తారు, బేగానా షాదీమే అబ్దుల్లా దీవానా అంటారు. నరేంద్ర మోడీ పరిస్థితి కూడా తెలంగాణలో కదే. ఇక్కడ నీకు ఉన్నదేమి లేదు, నువ్వు చేయగలిగింది కూడా ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. నువ్వు మందిరము మసీద్ అనగానే ఆగమైటోడు ఎవడు ఇక్కడ లేడు. ఎవరినుంటే అక్కడ పైన ఉన్నారేమో కానీ ఇక్కడ ఎవరు ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు లేరు. ఇక్కడంతా తెలివైన ప్రజలు ఉన్నారనే మాట నేను ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 5 ఏళ్లలోనే ఎన్నో కార్యక్రమాలు చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. పేద ప్రజలకు, ముఖ్యంగా పెద్ద మనుషులకు, పెద్ద వయసులో ఉండే అవ్వలకు, తాతలకు ఈ రోజు ఒక ఆత్మగౌరవాన్ని అందించి ₹1000 పెన్షన్ ఇచ్చిన నాయకుడు, ఆసరాగా నిలబడ్డ నాయకుడు కేసీఆర్ గారు. ఆ నాయకుడు మళ్ళీ మీరు గెలిపించిన తర్వాత 2 నెలల లోపల మే నెల నుంచి మీరు ఇప్పుడు ₹1000 పెన్షన్ అందుకుంటున్న నేతన్న, గీతన్న, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు ఎవరైతున్నారో మీ అందరికీ ఆ పెన్షన్ డబుల్ అయి ₹2016 మే నెల నుంచి రాబోతుందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతు సోదరులకి మనం చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. రైతు పక్షపాత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి రుజువు చేసినాం. రైతు సోదరులకు ₹1,00,000 వరకు పంట రుణం మాఫీ చేస్తామని చెప్పినట్టే 17,000 కోట్ల రూపాయలు పోయిన ప్రభుత్వంలో మాఫీ చేసినాం. ఈ ప్రభుత్వంలో ఈసారి కూడా 24,000 కోట్ల రూపాయలు తాండూరులోని ప్రతి రైతన్నకు ₹1,00,000 వరకు తప్పకుండా మే నెల నుంచే ఆ రుణమాఫీ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందనే మాట ఈరోజు నేను మీకు చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మన నాయకుడు కేసీఆర్ గారిని చూసి తెలంగాణ ప్రజలు గర్వపడొచ్చు. ఎందుకంటే మన నాయకుడి ఆలోచన దేశం మొత్తానికి ఆచరణగా మారింది. కేసీఆర్ గారు రైతు బంధు అనే పథకాన్ని ప్రవేశపెడితే, రైతులకు పెట్టుబడిచ్చే కార్యక్రమాన్ని ప్రవేశపెడితే ఎకరానికి 4,000, 2 పంటలకు 8,000 రూపాయలు అని ప్రవేశపెడితే దాన్ని నరేంద్ర మోడీ గారు కూడా అనివార్యంగా విధి లేక 4 ఓట్ల కోసం రైతుల మీద ప్రేమ లేకపోయినా దిక్కు లేక దిగిపోయే ముందు ఆయన కూడా
నకలు కొట్టి పేరు మార్చి పెట్టిండు. రైతు బంధు పేరు మార్చి పిఎం కిసాన్ అని పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ. నిన్ననేమో వచ్చి మన ముఖ్యమంత్రి గారిని అంటున్నాడు నా పథకాలు ఆయన పథకాలు అని చెప్పుకున్నట్టున్నాడు. నేను అడుగుతున్నా అయ్యా మోడీ గారు, రైతు బంధు ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? కేసీఆర్ నుంచి కాదా? మా తెలంగాణ రైతులకు కేసీఆర్ ఇచ్చిన పథకం నుంచి కాదా? ఒక్కసారి చెప్పమని చెప్తున్నా. గుండెల మీద చేసుకొని నిజం చెప్పు. పిఎం కిసాన్ అనే ఆలోచన కేసీఆర్ ఇచ్చింది కాదా? ఆ పథకాన్ని నువ్వు నకలు కొట్టలేదా? ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నవే, ఆ పథకం కేసీఆర్ది కాదా అని నేను అడుగుతున్నా. ఒక్క మాట మీరు ఆలోచించాలని కోరుతున్నా. 71 ఏళ్లలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చినారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు. కానీ సామాన్య ప్రజల జీవితాల్లో, ముఖ్యంగా రైతుల జీవితాల్లో మార్పు తేవాలనే ప్రయత్నం ఎవరు చేయలేదు. ఎప్పుడన్నా ఎవరన్నా ముఖ్యమంత్రి ఆలోచన చేసిందా? ఒక రైతు చచ్చిపోతే, యాక్సిడెంట్ అయి చచ్చిపోయినా, గుండెపోటుతో చచ్చిపోయినా ఆ రైతు కుటుంబం తెల్లారి నుంచి ఆగమైతుంది, అప్పులో వచ్చి ఇంటి మీద కూర్చుంటారు, ఆగం చేస్తారని చెప్పి ఎవరన్నా ముఖ్యమంత్రి ఆలోచించిండా? ఒక కేసీఆర్ తప్ప. ఆ కేసీఆర్ గారు స్వయంగా రైతు కాబట్టే, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టే ఈరోజు ఒక రైతు రాష్ట్రంలో తెలంగాణలో మరణిస్తే 5 లక్షల జీవిత బీమా, వారం రోజులు దశదిన కర్మ జరగక ముందే ఆ ఇంటికి చెక్ వస్తున్నదంటే, ఆ కుటుంబానికి భరోసా ఉన్నదంటే అది కేసీఆర్ పుణ్యం కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇదే మంచి ఆలోచనలు నరేంద్ర మోడీకి వస్తలేవు, రాహుల్ గాంధీకి వస్తలేవు, దేశంలో ఉండే పెద్ద పెద్ద సిపాయిలకు వస్తలేవు. కానీ మన నాయకుడు కేసీఆర్ గారికి 1, 2 కాదు, ఎన్నో ఆలోచనలు పేదవారి గురించి. ఒక ఆడబిడ్డ, పేదింటి ఆడబిడ్డ ఈరోజు తెలంగాణలో పెళ్లి చేసుకుంటే మేనమామ వస్తాడు రాదో నాకు తెలియదు, కానీ కేసీఆర్ గారు మాత్రం నేనున్న ఆడబిడ్డకని చెప్పి 1,116 రూపాయలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం పేరు మీద ఈరోజు 1,116 రూపాయల చెక్కు ఆ ఆడబిడ్డ పెళ్లి. మా మేనమామ కేసీఆర్ గారు ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇస్తాడు మా మేనమామ అని చెప్పి మా పేదింటి ఆడబిడ్డలు అనుకుంటున్నారంటే ఇది కేసీఆర్ గొప్పతనం కాదా? ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద కేసీఆర్ ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వంలో పెరిగిన విశ్వాసానికి సంకేతం కాదా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. నిన్న మొన్న ఇక్కడ కొత్తగా మతం పుచ్చుకున్న వాళ్ళు కొద్దిగా పెయ్యంతా బూడిది చూసుకుంటారట. నిన్న మొన్న జరిగింది కదా, ఒక ఆయన మన టీఆర్ఎస్ ఎంపీ కాంగ్రెస్ లా ఎగిరెగిరి పడతాడు, జాతీయ పార్టీలతోనే సాధ్యం, జాతీయ పార్టీలతోనే సాధ్యం. నేను అడుగుతున్నా, అయ్యా జాతీయ పార్టీలతోనే సాధ్యమైతే 71 ఏళ్లలో మీరు పొడిచిందేందా? 71 ఏళ్ళు మొత్తం మీరే దేశాన్ని వెళ్ళినోళ్ళు. ఇప్పటికీ ఈ దేశంలో కరెంటు లేని ఊర్లు, రోడ్లు లేని ఊర్లు, తాగునీరు లేని ఊర్లు ఉత్తర భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. ఒక్క మాట అడుగుతున్నా, నేను సమాధానం చెప్పు తమ్ముంటే. మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ ఇందిరా గాంధీ 40 ఏళ్ల కింద ఏమన్నది? గరీబీ హటావ్ అని 40 ఏళ్ల కింద అన్నది. మళ్ళా నిన్న మన రాహుల్ గాంధీ ఏమంటాడు? గరీబీ హటావ్ అంటే 40 ఏళ్లకి మరి ఏమి ధరించారు మీరు? 40 ఏళ్ల నుంచి గదే స్లోగన్, నాయనమ్మలు అదే స్లోగన్, మంది గదే స్లోగన్. మరి ఎక్కడ ధరించినట్టు, ఏం చేసినట్టు మీరు? అందుకే మళ్ళా మీకే ఓటేసి మళ్ళా ఓటును మురికి కాలువలేసినట్టు, మోరిలేసినట్టు ఎందుకు చేయాలి? దయచేసి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పవలసిన అవసరం వచ్చింది. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడ కేసులేసి కృష్ణా నీళ్లను తాండూరుకి, వికారాబాద్ కి, పరిగికి రాకుండా అడ్డుకుంటున్నారో, మళ్ళీ అదే కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చి మొసలి కన్నీరు గారిస్తే ఆ ముసలి కన్నీరు నమ్ముదామా? లేదా కృష్ణా జలాలను మీ పంట పొలాలకు రాబోయే 2 ఏళ్లలోనే తీసుకొచ్చి మీ కాళ్ళు కడిగి మీ రుణం తీర్చుకునే కేసీఆర్ ను నమ్ముదామా? ఒక్కసారి ఆలోచించండి. ఆగం కాకండి, ఎట్టి పరిస్థితుల్లో ఆగం కావద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఆయన అంటున్నాడు నిన్నయాల తాండూరులో, ఈ రోడ్ గిట్లెందుకుంది, ఆ మోరి గట్లెందుకుంది. అది ఆయన మాటలు వింటుంటే, కాంగ్రెస్ ఆయన మాటలు నాకు చిన్న కథ గుర్తొచ్చింది. ఎందుకటికి మన తాండూరు అసెంబ్లీలోనే ఓ చిన్నపిల్లగాడు ఉండే. నిన్న మొన్నటి దాకా దేశాన్ని పరిపాలించింది వాళ్ళే. మళ్ళీ ఈ రోజు వచ్చి జాతీయ పార్టీలతోనే సాధ్యం. మరి ఇన్ని రోజులు గడ్డి వీకినరా, గుడ్డి గుర్రాల పళ్ళులో వినరా? ఇన్ని రోజులు ఏమి లేదు చేసింది, ఇన్ని రోజులు చేసిందేం లేదు. మళ్ళా ఓటేయండి, మళ్ళా ఓటేయండి. ఇక జీవితాంతం మనం గుద్దుతూనే ఉండాలి, వాడు మనల్ని వంగబెట్టి వాడు మనల్ని గుద్దుతూనే ఉండాలి. ఇది వాళ్ళ నినాదం. అందుకే ఆలోచించండి. మందికి ఓట్లేసుడు ఎందుకు, మళ్ళా వాళ్ళ దగ్గర పోయి దరఖాస్తులు ఇచ్చుడు ఎందుకు? కాంగ్రెస్ ఓన్కి బీజేపీ ఓన్కి ఓటేస్తే ఏమొస్తుంది? రాహుల్ గాంధీ స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. ఏమైతుంది వీళ్ళతోని? అందుకే ఆలోచించాలి తాండూరు ప్రజలు.
ఢిల్లీ గులాములు కావాలనా తెలంగాణ గులాబీ కావాలనా ఆలోచించండి, ఆగం కాకండి. ఆలోచించి ఓటేయండి తప్ప 71 ఏళ్ళు జాతీయ పార్టీల పేరుతో జాతికి ద్రోహం చేసిన పార్టీలు, వాటిని నమ్ముదామా మళ్ళీ నమ్మి మోసపోదామా? ఒక్కసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ వస్తాడు, మే చౌకీదార్ అంటాడు. రాహుల్ గాంధీ వస్తాడు, ఇక మా నాయనమ్మ చేసింది, మా ముత్తాత చేసిండు, మా నాయన చేసిండు, నేను ఠేకేదారి దేశానికని నేను ఠేకేదార్ అంటాడు ఆయన. ఈరోజు ఈ దేశానికి చౌకీదార్ కాదు, ఠేకేదార్ కాదు, ఈ దేశానికి కావాల్సింది ఒక జిమ్మెదార్, జోర్దార్, అసల్దార్, వఫాదార్, ఇమాందార్. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ కావాలనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన ఓట్లు మనమే వేసుకుందాం, మన ఓట్లు మనమే వేసుకుందాం. తెలంగాణ ప్రజల ఆస్తిని, మన సొత్తును మన ఇంటి పార్టీ టిఆర్ఎస్ కి ఇద్దాం. మన నాయకుడు కేసీఆర్ గారిని బలోపేతం చేద్దాం. ఢిల్లీకి 16 మంది గులాబీ సైనికులను పంపిద్దాం, ఢిల్లీని శాసిద్దాం. కొంతమంది మాట్లాడుతున్నారు 16 మందితో ఏమైతుంది, క్యా హోతా ఇన్సే, 16 లోగోं से क्या होता అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ 16 మంది 16 గానే ఉండరు. ఢిల్లీలో, ఈ దేశంలో కాంగ్రెస్ అంటే, బీజేపీ అంటే ఆ రెండు పార్టీల పొడగిట్టనోళ్ళు టిఆర్ఎస్ లెక్కనే చాలా మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నది, ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్, మాయావతి, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి, చెప్పుకుంటూ పోతే దేశంలో మన మధ్యలోనే నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పార్టీల మధ్యలోనే 150 నుంచి 170 సీట్లు వచ్చే పరిస్థితి రోజు ఉన్నది. అందుకే మీరు 16 మందిని ఇవ్వండి, ఆ 16 మందికి మరొక 140 మందిని తోడు చేసి ఢిల్లీలో ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగరేయాలో తెలంగాణ గల్లీ, తాండూరు గల్లీ నిర్ణయించే విధంగా మనం సవాల్గా తీసుకుందాం. చౌకీదార్ వద్దు, ఠేకేదార్ వద్దు, మనకు కావాలి కేసీఆర్ లాంటి జిమ్మెదార్ నాయకుడు, తెలంగాణను ముందుకు తీసుకొని పోతున్న నాయకుడు, దేశానికి దిశానిర్దేశం చేసే సత్తా ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడు అయితేనే ఈ దేశం బాగుపడుతుంది. 71 ఏళ్ళు, ఒకటి కాదు, రెండు కాదు, 71 ఏళ్ళు ఈ దేశాన్ని విధ్వంసం చేసింది రెండు జాతీయ పార్టీలు. పేరుకు జాతీయ పార్టీలు, కానీ నిజంగా చెప్పాలంటే జాతికి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఒక్క మాట ఆలోచించాలి. మొన్న కాశ్మీర్ లో, పుల్వామాలో అక్కడ ఒక దాడి జరిగి 40 మంది సైనికులు చచ్చిపోయినారు. చచ్చిపోతే టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు కానీ మేమందరం కానీ అన్ని కార్యక్రమాలు బంద్ చేసుకున్నాం. వారం రోజుల పాటు రాజకీయాలు కూడా మాట్లాడలే. కానీ సిగ్గు లేకుండా జాతీయ పార్టీలుగా చెప్పుకునే రెండు పార్టీలు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, ఈ రెండు పార్టీల నాయకులు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ తెల్లారి నుంచే మొదలు పెట్టిన బురద చల్లుకునే కార్యక్రమం. అందుకే నేను అంటున్నా, ఇట్లాంటి నాయకులు కావాలన్నా, కేసీఆర్ లాంటి జిమ్మెదార్ నాయకుడు కావాలన్నా ఆలోచించండి, ఆగం కాకండి అని కోరుతున్నా. ముగించే ముందు మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దలు ఒకటే మాట చెప్తారు, ఏడగోల్పోయింది, లేకపోతే మహేంద్రన్న గెలిచిపోయింది. అటిమారి గుడ్డి దెబ్బలకు ఆయన కూడా గెలిచిండు. ఏం భయపడేది లేదు, బాధపడేది లేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే ఎత్తుక్కుందాం. తప్పకుండా తాండూరులో మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి ఉత్సాహం చూస్తుంటే 30-40 వేల మెజారిటీ తప్పకుండా తాండూరు నుంచే వస్తుందనే విశ్వాసం కూడా నాకు కలుగుతా ఉన్నది. इस जलसे में शामिल हमारे भाइयों से, बहनों से मैं गुजारिश करता हूँ, आज केसीआर जैसे जिम्मेदार लीडर की, केसीआर जैसे जिम्मेदार शख्स की और टीआरएस जैसे सेक्युलर जमात की अहम जरूरत आज इस मुल्क को है। आप एक बार देखिए, एक बार सोचिए, कल देश के वजीर आजम, हमारे प्रधानमंत्री नरेंद्र मोदी, आप बता रहे कल पालमपुर में, महबूब नगर में आके एक लफ्ज भी हो तेलंगाना के लिए क्या करे और आगे जाके क्या करेंगे, इस बारे में कोई बात नहीं की उन्होंने। बस एक ही बात बार बार कहते गए, केसीआर ऐसे हैं वैसे हैं। अब केसीआर वैसे है जैसे हैं लोगों को मालूम है, तेलंगाना आवाम को मालूम है, इसीलिए दोबारा आपने जिताया। आप सबकी दुआओं से केसीआर साहब फिर से सीएम बन गए। मैं आप तमाम लोगों से एक ही गुजारिश करता हूं, आज अगर ये चौकीदार और ठेकेदार को कोई अगर सही रास्ता दिखा सकता है, देश को अगर सही रास्ते पे ले जा सकता है, तो सिर्फ और सिर्फ हमारे केसीआर साहब हैं। केसीआर साहब पिछले 5 सालों में कभी किसी को मजहब के नाम पे अलग करके नहीं देखे, गरीब को गरीब की तरह देखा उन्होंने। कभी मखदूम मोइनुद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले ते चलो, सारे जमाने को साथ लेके चलो। केसीआर साहब ऐसे लीडर है, ऐसे लीडर है
जो हर किसी को साथ ले जाने में विश्वास रखते हैं। इसलिए अगर गरीब मुसलमान को रमजान के वक्त तोहफा दिया तो गरीब ईसाई को क्रिसमस के वक्त तोहफा दिया और गरीब हिंदू को दशहरे के वक्त तोहफा दिया। गरीबों की जो भी मजहब हो उनका गरीबों की हमेशा खिदमत करने की कोशिश की। अगर एक गरीब मुसलमान बच्चे की शादी है तो शादी मुबारक है। और अगर एक गरीब, आप तमाम लोगों से दरख्वास्त करता हूं, अगर आज किसी को मोदी को रोकने की ताकत है, बीजेपी को रोकने की ताकत है, तो सिर्फ और सिर्फ हमारे रियासत में केसीआर साहब को है। इसलिए मैं आप तमाम लोगों से दरख्वास्त करता हूं, गुजारिश करता हूं कि हमारे रणजीत जिताइए, जिता के उनसे काम करा लीजिए। ముగించే ముందు నేను ఒకటే చెప్తున్నా, आज రెండు విషయాలు మా ఇక్కడ ఇంతకు ముందు ఇక్కడికి వచ్చేటప్పుడు కొంతమంది టీచర్లు సోదరులు కలిసినారు, విద్యావంతులు కలిసినారు. అన్న మా తాండూరుకు వికారాబాద్కి ఎప్పటి నుంచో హైదరాబాద్ తో సంబంధం ఉంటది, మమ్మల్ని తీసుకుపోయి అధికారులు జోగులాంబ జోన్ లో కలిపినరు, దయచేసి సీఎం గారికి చెప్పండి అన్నారు. నేను మాటిస్తున్నా, తప్పకుండా ఇది నా బాధ్యత, వాళ్ళ వీళ్ళది కాదు. ఇక్కడ ఉండే మా చదువుకునే తమ్ముళ్ళందరికీ చెప్తున్నా, నేను బాధ్యత తీసుకుంటా. ఆ పని మార్పించి, ఆ జోన్ మార్పించి మిమ్మల్ని చార్మినార్ జోన్ లో కలిపే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి చెప్తున్నాను. రెండోది రెండేళ్ల లోపలనే ఈ ప్రాంత రైతుల కాళ్ళు కడిగి కృష్ణా నీళ్లతో మీ రుణం తీర్చుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను మాటిస్తా ఉన్నా. తాండూరులో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవచ్చు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో, కానీ తాండూరు ప్రజలు మాకు ఆప్తులు. మీరు తప్పకుండా మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా మీద, మహేందర్ రెడ్డి గారి మీద, రంజిత్ రెడ్డి గారి మీద ఉన్నది. అందుకే తప్పకుండా మీరు అడిగిన ప్రతి కార్యక్రమాన్ని చేసే బాధ్యత మాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినాడు, తాండూరులో ఒక మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చేస్తాను మాట ఇచ్చినారు, దాన్ని కూడా నెరవేరుస్తాం. ఏ అనుమానము వద్దు, రంజిత్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించుకోండి, కారు గుర్తు మీద ఓటేయండి. ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పండి, చెంపపెట్టు లాంటి తీర్పునియండి అని చెప్పి కోరుకుంటూ మళ్ళొకసారి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కారు గుర్తుకే నిలబడతలేదు, హైదరాబాద్ దాకా నిలబడాలి, కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.